హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సింపుల్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారన్నమాట. సింపుల్గా 2 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. ఇది వాము రైస్ అనమాట. వాము అన్నం అంటారు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా మంచిదన్నమాట డైజెషన్కి అంతా కూడా. సో వీటికి కావాల్సిన పదార్థాలు చూడండి. వాము, కరివేపాకు, ఆయిల్, పసుపు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు అనమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈలోపు రైస్ ఉడికించి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో మీరు కావాలితే పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి. నేనైతే వేసుకోలేదు. ఇలా చేస్తేనే పిల్లలకి ఇష్టం. ఈ పోపు దినుసులు వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో వాము వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వాము వేసుకున్నాను నేను. ఈ వాము ఫ్లేవర్ రైస్కి పట్టి చాలా బాగుంటుంది. ఈ వాము వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సో ఈ విధంగా పోపు మొత్తం బాగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఉడికించుకున్న అన్నము రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఈ రైస్కి పట్టేటట్లు బాగా కలుపుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే టేస్టీ సింపుల్ రెసిపీ అనమాట వాము అన్నం. సో పిల్లలు కూరలు వద్దన్నప్పుడు లేదా ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఇలా పిల్లలకి వేడివేడిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుంది ఈ వాము అన్నం అన్నది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.